హలో మామ నమస్తే. ఫైనల్గా అయితే మనం అర్బన్ పార్క్ అయితే రీచ్ అయిపోయినాం. రైనింగ్ సీజన్లో వస్తే మాత్రం మస్తు ఉంటుంది అనుకుంటా లొకేషన్. ఇది వే టు వాచ్ టవర్ అంట. వాచ్ నెమలి వెళ్ళిపోతుంది, ఇట్లా జింక్ వచ్చి మీదకి వెళ్ళి దుంకుతుంది అనుకున్నా. ఫ్యామిలీస్ కన్నా కపుల్స్ ఎక్కువ వస్తున్నారు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే 3 ఫ్లోర్స్ ఉన్నాయి పైనుంచి కింది వరకు. చాలా మంది చెప్పారు వ్యూ అయితే మస్తు కనిపిస్తుంది అని. వాచ్ టవర్ నుంచి ఇట్లా చూస్తుంటే లేక్ కనిపి పూలు కూడా ఆరిపోయినాయి ఎండకి. హలో మామ నమస్తే, అందరు ఎట్లురు మంచిగా? సో ఈరోజు ఒక లాంగ్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చిన. ఏందనంటే నర్సాపూర్ దగ్గర నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ ఉంది. మొత్తం దాన్ని చూసేద్దాం. ఎవరైతే సిటీలో ఉండి సౌండ్ పొల్యూషన్కి చాలా ఇబ్బంది పడుతారో, ఒక రోజైనా ప్రశాంతత కావాలని అనుకుంటారు కదా, వాళ్ళ కోసం ఈ నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ అనేది ఎప్పుడు జూన్ 2020లో ఓపెన్ చేసిరు. సో అక్కడికైతే నేను వెళ్ళిపోతున్నా. డీటెయిల్గా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా, లాగ్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళిపోదాం. చలో. ఫైనల్గా అయితే మనం అర్బన్ పార్క్ అయితే రీచ్ అయిపోయినాం. పటాన్చెరు నుంచి 27 కిలోమీటర్స్ అయితే ఉంచింది, కానీ రోడ్డు మాత్రం అస్సలు బాగలేదు. మీరు మాత్రం అస్సలు పటాన్చెరు నుంచి అయితే అస్సలు రాకండి, ఎందుకంటే రోడ్ అయితే మరీ ఘోరంగా ఉంది. సో ఇక్కడైతే ఫస్ట్ అడిగినాము టికెట్ తీసుకుందామని పోయినాం. పోతే ఫోన్పే డిజిటల్ పే అస్సలు లేదంట, ఎందుకంటే సిగ్నల్స్ అయితే అస్సలే రావు. సో మీరైతే క్యాష్ మాత్రం పక్కా తెచ్చుకోండి. మళ్ళీ ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తారు. వాటర్ బాటిల్స్ కూడా లోపలికి తీసుకోవచ్చు, కానీ మళ్ళీ మనీ తీసుకొని మళ్ళీ అది బాటిల్ బయటకు తెచ్చినాకనే ఇస్తారనమాట. వెయిట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. దీంట్లో ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి 50 రూపీస్, చిల్డ్రన్స్కి 30 రూపీస్, అండ్ కెమెరా కూడా తీసుకొచ్చుకున్నాం అనుకో అది 100 రూపీస్. పార్కింగ్ ఒక 10 రూపీస్ అవుతుంది. అలా మధ్యాహ్నం వచ్చినాము, ఎండ మాత్రం బీభత్సంగా కొడుతున్నది. అనవసరంగా ఈ సమ్మర్లో కన్నా వింటర్ ఆర్ రైనింగ్ సీజన్లో వస్తే మాత్రం మస్తు ఉంటుంది అనుకుంటా లొకేషన్. అంత గ్రీనరీ ఉంటుంది, మొత్తం అన్ని ఎండిపోయినాయి చెట్లు. సో ఇక్కడ మనకు పార్క్ మ్యాప్ అవుతుంది. సో ఇది నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ మ్యాప్. ఇది మనం ఈ మ్యాప్లో చూసుకొని ఎక్కడ పోవాలని చెప్పేసి మ్యాప్లో చూసుకుంటే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది వే టు వాచ్ టవర్ అంట. వాచ్ టవర్కి 500 మీటర్స్ ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మనం. కానీ వర్షాకాలంలో వస్తే ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో పోతుండొచ్చు నాకు తెలిసి. ఇక్కడ ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన బ్రో, ఎక్స్పెక్టేషన్స్ అంతే పోయినాయి. ఇట్లా పక్కకి వెళ్ళి పులి పోతుంది, పక్క నుంచి నెమలి వెళ్ళిపోతుంది, ఇట్లా జింక్ వచ్చి మీదకి వెళ్ళి దుంకుతుంది అనుకున్నా. అడవిలోకి వస్తే మొత్తం ఎండిపోయిన చెట్లే కనిపిస్తున్నాయి. ఈరోజు యాక్చువల్గా సండే వీకెండ్, ఎవరన్నా వస్తారేమనుకున్నా, ఎవ్వరే లేరు అసలు. ఖాళీ ఉంది మొత్తం. ఈరోజు వీకెండ్ కదా, ఫుల్ పబ్లిక్ ఉంటారేమో, మంచిగా ఉంటుంది అనుకున్నా, కానీ అసలు అట్లా లేనే లేదు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా విజిటర్స్, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కూడా అరేంజ్ చేసిరు. ట్రెక్కింగ్, అక్కడ వ్యూ, ఎంట్రీ వ్యూ అండ్ ఇదంతా బాగుంది. కానీ ఈ టైంలో బాగలేదు. ఈ టైంలో అస్సలు రావద్దు అనుకుంటున్నాను నేనైతే. ఏమైందంటే మోయే అయింది. ఎంట్రీ నుంచి 250 మీటర్స్ అయితే లోపలికి వచ్చినాము. ట్రెక్కింగ్ వాచ్ టవర్ ట్రెక్కింగ్ ఎంచుకొని 250 మీటర్స్లో కూర్చోడానికి కూడా ఉన్నాయి. ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుదామంటే ఎండ మీదికి వెళ్ళి చంపుతున్నది. మస్తు ఘోరం అనిపిస్తుంది. నాకు తెలిసి రాంగ్ టైంలో వచ్చినా అనుకుంటా అంతే. ఇంకా మళ్ళీ కొంచెం 250 మీటర్స్ రాగానే వాచ్ టవర్కు దారి అని కనిపించింది. మధ్యలో ఇట్లా బోర్డులు పెట్టిరు, ఎక్కడన్నా ఆగమైపోగల అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి పైనకి వెళ్ళిపోదాం. అక్కడ వాచ్ టవర్ ఉంది, కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అక్కడ వెళ్ళినాక చూపిస్తా. అంటే ఒకటి ఏంటంటే పార్క్ వచ్చిరనుకో ప్రైవసీ ఎక్కువ ఉంటుంది. మాకయ్యో
వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము ఫ్యామిలీస్ కన్నా కపుల్స్ ఎక్కువ వస్తున్నారు. మేబీ ప్రైవసీ ఎక్కువ ఉంటుంది అనుకుంటా ఇక్కడ. సో వచ్చి అట్లా ఎంజాయ్ చేసి వాచ్ టవర్ చూసి పోతుర్రు. సో మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే వచ్చి వాచ్ టవర్ చూసి వెళ్ళిపోవచ్చు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు, మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న చెట్లు శాస్త్రీయ నామాలతో రాసిరు అండ్ సైంటిఫిక్స్ నేమ్తో రాసిరు అండ్ యూజెస్ కూడా రాసిరు. ఏ చెట్టు దేనికి యూజ్ అవుతుంది అని చెప్పేసి యూజెస్ కూడా రాసిరు. ఇక్కడ మిరియం పెప్పర్ ప్లాంట్ అంట. ఇది అల్జీమర్స్ ధూమపాన లక్షణాల నియంత్రణలో ఉపయోగపడనంట. సో ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క దేనికి యూజ్ అవుతుందని అన్నీ రాసి పెట్టిరు ఇక్కడ. సో పార్క్కి వస్తే ఇవి కూడా చూడవచ్చు. సో ఇట్లా ఉన్నదన్నమాట ఈ పార్క్. ఫైవ్ 500 మీటర్స్ ట్రెక్కింగ్ తర్వాత మనం వాచ్ టవర్స్కి అయితే వచ్చేసిన. ఇదే వాచ్ టవర్. మొత్తం 3 ఫ్లోర్స్ ఉన్నాయి పైనుంచి కింది వరకు. ఇక్కడ వాచ్ టవర్ ఎక్కే ముందు సేఫ్టీ ప్రికాషన్స్ రాసిరు. ఇవి చదువుకొని మెల్ల వెళ్ళిపోర్రి, ఎందుకంటే రిస్క్లో పడకుర్రి. ఏమంటున్నా, ఫైనల్గా వాచ్ టవర్ ఎక్కే ఘట్టం వచ్చేసింది. సో వెళ్ళిపోదాం, వాచ్ టవర్ ఎక్కేద్దాం. ఎక్కి వ్యూ చూద్దాం. చాలామంది చెప్పారు వ్యూ అయితే మస్తు కనిపిస్తుంది అని. సో పైనకి వెళ్ళి వ్యూ చూద్దాం. నర్సాపూర్ లేక ఇంకేదో లేక్ ఉంటుంది ఇక్కడ, అది ఇంకేమో చాలా కనిపిస్తాయి. చూద్దాం ఏం కనిపిస్తుందో, చూపిస్తా మీకు కూడా. వాచ్ టవర్ ఎక్కినాక ఇది ఫస్ట్ ఫ్లోరు. మొత్తం ఇక్కడ కూర్చోడానికి మొత్తం ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ కూర్చొని వ్యూని చూస్తే ఎగ్దమ్ ఉంటుంది. కానీ ఇప్పుడైతే బాగాలేదు. నేనైతే జెన్యూన్గా చెప్తున్నా, ఇప్పుడైతే అస్సలు బాగాలేదు. వింటర్ చెప్పినా కదా, వింటర్ రెయిన్ సీజన్లో వస్తేనే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎక్కడ చూసినా ఎండిపోయిన చెట్లే కనిపిస్తున్నాయి. నాకైతే వేరేది ఏం కనిపిస్తలేదు. రాంగ్ టైంలో వచ్చినా అనిపిస్తుంది. మస్తు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన. సరే ఏదో కొద్దిగా వచ్చినా కదా. సెకండ్ ఫ్లోర్ చూపిస్తా, లాస్ట్ ఫ్లోర్ చూపిస్తా. లాస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే ఇంకా మంచిగా కనిపిస్తున్నచ్చు. మ్యాక్సిమం అయితే రెయిన్ సీజన్ వింటర్ సీజన్లో అందరూ చూస్తారు, కానీ సమ్మర్లో ఎవరు రిపేర్గా. అందుకోసమే పట్టుకొచ్చిన. అప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తలేరు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. సో ఇప్పుడైతే ఈ వ్యూ మొత్తం చూపిస్తా. రెడీ, పైన కోదాం థర్డ్ ఫ్లోర్కి. వ్యూ అంతా చూసేద్దాం. చలో. వాచ్ టవర్ నుంచి ఇట్లా చూస్తుంటే లేక్ కనిపిస్తుంది. మంచి ఫారెస్ట్ కదా అని చెప్పేసి మంచి పూలు అంగేసుకొని వచ్చిన. ఈ పూలు కూడా ఆరిపోయినాయి ఎండకి, అంత ఘోరంగా ఎండ కొడుతుంది. కానీ నాకు తెలిసి బ్రో ఏమంటారు, వింటర్ రెయిన్ సీజన్లో వస్తే సూపర్ ఉంటుంది, బాగుంటుంది. నేను అనుకుంటున్నా అప్పుడు వస్తే బాగుంటుంది, ఎందుకంటే వర్షం పడుతూ ఉంటుంది పైనుంచి, మంచిగా ఉంటుంది. సో ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఎంట్రీకి అయితే వెళ్ళిపోతున్నాం. సరే, సో ఇది ఫైనల్గా నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితేనే మాత్రం లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో కోసం వేచి ఉండండి. సో ఇంకొకటి ఏంటంటే రంగారెడ్డి కానీ సంగారెడ్డి కానీ ఇంకెక్కడైనా ప్లేసెస్ ఉంటే కామెంట్ చేయండి కింద. చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటా బాయ్. నేను మీ టెక్మల్ చిన్న.